రాజా కోటలో రాణి. Let the vote out begin. నా గురించి చాలా అసభ్యంగా నా వెనకల మాట్లాడినట్టు తెలిసింది. సో క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి షీ ఈజ్ నాట్ ది రైట్ పర్సన్. ఐ నో వాట్ ఐ యామ్ అండ్ నాతో ఉంటున్న వాళ్ళకి కూడా తెలిసిన నేంటో. సో ఐ డోంట్ థింక్ లైక్ షీ ఈజ్ ది రైట్ పర్సన్ ఫర్ ది కాంపిటీషన్. సో ఐ సీరియస్లీ హేట్ హర్. ఈ టాస్క్లో తీసుకోరరు కాబట్టి వీళ్ళని ఓట్ అవుట్ చేశాం. పిన్ని పేరు ఎందుకు రాశాను అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తను నా గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతుందని. తన మిస్అండర్స్టాండింగ్స్లో వచ్చి నాకు ఓట్ చేసేసింది. ఫస్ట్ లెటర్ క్లియర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్స్. ఇవాళ మన టాస్క్ని బట్టి నేను ఓట్ చేశాను. షీ వాజ్ వెరీ పూర్ ఇన్ ద ఓట్. థర్డ్ టాస్క్, థర్డ్ ఓట్ అవుట్, కొండవీటి రాజా కోటలో రాణి. ఈరోజు ఫస్ట్ 2 days లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఓట్ అవుట్ అభిజ్ఞ. ఎక్స్పెక్ట్ చేశాను అది. ఎక్స్పెక్ట్ చేసావు? అసలు కంపల్సరీ డ్యామ్ షూర్గా నాది ఒక పేరు ఉంటుంది, కంపల్సరీ ఒక్కటి ఉంటుంది అనుకున్నాను. నిన్ను ఎవరు ఓట్ అవుట్ చేస్తారు అనిపిస్తుంది? జరీన్. ఎందుకు? ఎందుకంటే నేను తన పేరు 2 days నుంచి రాస్తున్నాను కదా, మిస్టేక్ ఏమి ఉండదు అక్కడ. తనది మిస్టేక్ ఉంది నేను రాయడానికి, బట్ నా పేరు రాయడానికి అక్కడ ఏమీ మిస్టేక్ లేదు. నేను రాసానని కాబట్టి మిస్టేక్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద మాట్లాడితే ఎవ్వరు తట్టుకోలేరు. ఎవ్వరు వర్స్ట్గా మాట్లాడిందంటే అంత వర్స్ట్గా మాట్లాడింది. నేను ఎప్పటికీ మర్చిపోయిన మాటలు. ఏం మాట్లాడింది? క్యారెక్టర్, ఫ్యామిలీ. జరీ నువ్వేమంటావు? నేనేమంటానంటే అభిజ్ఞ క్యారెక్టర్ గురించి నాకు తెలీదు. సో మేబీ మిస్అండర్స్టాండింగ్ అవ్వచ్చు. ఎవరైనా తను నా నోట్ నుంచి వినలేదు కాబట్టి షీ కాంట్ బి ష్యూర్. ఓకే, మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఫర్ మై సైడ్ నేను తన గురించి కానీ ఎవరి గురించి ఎప్పుడు ఏం చెప్పలేదు. ఏదో ఒక రీజన్ కావాలి ఓట్అవుట్కి. ఇట్స్ ఓకే. రీజన్ భరత్, అది రీజన్. నేను రీజన్ తీసుకోలేదు. రీజన్ తీసుకుంటే ఫస్ట్ డే చెప్పుంటారు నీకు, నేను కాదని చెప్పలేదు. చెప్తున్నాను కదా, నేను ఆన్ స్క్రీన్ చెప్తున్నాను. తనది ఒకవేళ ఉన్నా తప్పున్నా లేకున్నా ఏదున్నా నేను ఓట్అవుట్లో కంపల్సరీ తన పేరు రాస్తాను, కంపల్సరీ. ఎందుకంటే ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీ కానీ చుట్టుపక్కల ఎవ్వరు కానీ నా క్యారెక్టర్ మీద ఎవ్వరు మాట్లాడలేదు. అంటే ఇప్పుడు జరిగిన ఓట్అవుట్ నీ పర్సనల్ వ్యూ కదా? పర్సనల్ వ్యూవే. నాకు తన మీద అబ్బాయిరెడ్డిని కన్సల్ట్ చేసావా నువ్వు ఓట్అవుట్ చేసేటప్పుడు? కన్సల్ట్ చేశాను. అబ్బాయిరెడ్డి నిన్ను అడిగిందా ఓట్అవుట్ చేసేటప్పుడు? అడిగింది. జరీన్ గురించి నువ్వేమనుకుంటున్నావు అబ్బాయిరెడ్డి? కానీ దాని ప్రశ్న మొత్తం బాగలేదండి. నిన్న నాకు అర్థమైందండి దాన్ని. నేను కూడా చెప్తున్నానండి ఏంటంటే మాటలు కూడా కొంచెం స్థిరంగా, అదే బాయ్స్ అని కూడా తెలియకుండా అనిస్తుందండి. ఫస్ట్ టైం ఒక కొండవీటి రాజా ఒకరి గురించి కంప్లైంట్ చేయటం జరీన్. ఐఎమ్ క్లియరింగ్ ఇట్ నా. నిఖితా సేస్ దోస్ వర్డ్స్, ఆస్క్ హర్. అబ్బాయి రెడ్డిని అడిగితే నేను అబ్బాయి రెడ్డితో నిన్న మాట్లాడలేదు. ఎవరన్నారు ఆ మాట? మీరే. ఇది కూడా ఉంది, జ్యోతి కూడా ఉంది. తినుంది. అప్పుడు జ్యోతి గ్లాసులో అదే టీ గ్లాస్ కప్పులో కూడా పేర్లు రాసుకున్నారేమో, ఇలా చెప్తాను భరత్. ప్లేట్ల మీద జరీన్, రమేష్, నిఖిత, రాజు, జ్యోతి, తన పేరంట సోమిరెడ్డి రాసుకొని పెట్టుకుంటే అంటే మేము అన్నం పెట్టినప్పుడు ఇలా ప్లేట్ తీసి చూసి కప్పు తీసి చూసి పెట్టుకోవాలా? దాని హాస్టల్లా లేకపోతే చిన్న పిల్లల వాళ్ళు రాసుకోవడానికి? ఈ షోలో కొండవీటి రాజా కోటలో రాణిలో ఫస్టే చెప్పాను కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్లేట్స్ పైన నేమ్స్ రాయాలి అని మీకు ఎవరు చెప్పారు? మీకు రైట్స్ ఎవరిచ్చారు? పేర్లు రాసే రైట్స్ ఎవరిచ్చారు? చెప్పండి, ఎవరు రాశారు? నిఖిత, జరీన్ అండ్ జ్యోతి, మీ ముగ్గురు ప్లేట్ల పైన మీ పేర్లు రాశారు అని మాకు తెలిసింది.
ఎవరిచ్చారా రైట్స్ రాయటానికి? అందరూ డిసిజన్ తీసుకుంది ఏంటంటే ఎవరి పార్ట్నర్ది ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి, ఎవరి పార్ట్నర్ది వాళ్ళది గ్లాస్ వాష్ చేయాలి అనేది. ఫస్టే చెప్పాను రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి. జరీన్, నీకు అథారిటీ ఎవరిచ్చారు? ప్లేట్స్ పైన పేరు రాసే అధికారం ఎవరిచ్చారు? అంటే అందరూ కలిసిమెలిసి ఎంత పార్ట్నర్స్ చేసినా బట్టలు ఉతకటం, వంట చేయటం ఇవన్నీ కలిసి చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్. డివైడ్ చేసుకొని వర్క్ చేయాలి. ప్లేట్స్ పైన పేర్లు రాయటం వెనకాల ఉన్న మీ ఉద్దేశం ఏంటి? జ్యోతి. యాక్చువల్లీ ఇట్ వాస్ నాట్ మై ఐడియా. నాకు అసలు థాట్ కూడా రాలేదు. ఐఎమ్ సారీ. జరీన్ చెప్పింది నేమ్స్ రాయమని, అందుకని ఐ టుక్ ద స్కెచ్ అండ్ ఐ రూట్ దట్. జరీన్, పేర్లు రాయాలి అని నువ్వు చెప్పేవని జ్యోతి చెప్తుంది. ఇది నా ఐడియా కాదు. ఎవరి ఐడియా అది? అందరు ఐడియా, అందరు కలిసి ఎక్కడ మాట్లాడుకుంటారు. జ్యోతి క్లియర్ గా చెప్తుంది జరీన్ రాయమని చెప్పింది. జ్యోతి చెప్తుంది, ఐ నో దట్ ఈస్ అ షాక్ ఫర్ మీ ఆల్సో. అంటే అందరు ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా ఇక్కడ గ్రూప్స్ ఫార్మ్ అయ్యి అని తెలుస్తుంది. మీ ముగ్గురు నిఖిత, జరీన్ అండ్ జ్యోతి ఒక గ్రూప్ అని, మిగతా వాళ్ళందరూ ఒక గ్రూప్ అని ఫస్ట్ ఫార్మ్ అయింది తెలుస్తుంది. నెంబర్ 2, జరీన్, నీకు నువ్వు గ్యాంగ్ లీడర్ లా కనిపిస్తున్నావా? అలా ఏం లేదు. జరీన్, yes, ఈ షోకి మీరందరూ వచ్చిన కారణం వేరు. వాళ్ళని గ్రూమ్ చేయడానికి వచ్చారు మీరు, వాళ్ళని చెడగొట్టడానికి కాదు. అంటే బేసిక్ కామన్ సెన్స్ లేదా? సోమిరెడ్డి, ఉమాన్ ఎందుకు ఓట్అవుట్ చేశావు? నేను చేయలేదండి అసలు. సోమిరెడ్డికి ఎవరిని ఓట్అవుట్ చేశారో కూడా తెలియదు. నేను మాట్లాడుతున్నాను కదా, ఫస్టే చెప్పాను ఓట్అవుట్ పార్ట్నర్స్ ఇద్దరు కన్సల్ట్ చేసుకొని చేయాలని. మంచి చేమ తీసినట్టుందండి. నేను రేపు వెళ్ళిపోతాను, నా బట్టలు నాకు ఇచ్చేయండి. 10 మంది కూర్చున్న అక్కడ సేమ్ పెట్టుకోవాలా నిన్ను? ఎంత సిగ్గు నాకు. అతనికి సిగ్గుగా ఉంది. ఏదో టౌన్ అమ్మాయిలు నేర్పుతారని వస్తే మీరు గొడవలే పెట్టుకుంటా చంపుకుంటారు, కానీ మాకు నేర్పి ఇలాగండి. అతను ఈ షోలో ఉండటానికే సిగ్గుపడుతున్నానని క్లియర్ గా చెప్తున్నాడు. జ్యోతి. నో వర్డ్స్. జ్యోతి ఒక్కరికే కాదు, మిగతా కోర్టులో రాని అందరికీ ఇదొక సిగ్గుచేటు. ఓట్అవుట్స్లో అబ్బాయిలు కాంట్రిబ్యూట్ రాజాలు ఎవరన్నా మిమ్మల్ని కన్సల్ట్ చేయకుండా, మిమ్మల్ని అడగకుండా ఎవరన్నా ఓట్అవుట్ చేశారా? బిక్కు, ఎవరిని ఓట్అవుట్ చేసిందో తెలుసా? మధురిమ. తెలియదు. మధురిమ, ఇట్స్ ఎ షేమ్. నువ్వు ఇప్పుడు చేసింది నీ పర్సనల్ ఒపీనియన్, ఇట్స్ నాట్ ఎ టీమ్ ఒపీనియన్, ఇట్స్ నాట్ యువర్ పార్ట్నర్స్ ఒపీనియన్. ఫస్టే చెప్పాను, ఓట్అవుట్ ముఖ్య కారణం నెక్స్ట్ టాస్క్ బాగా పర్ఫామ్ చేయడానికి ఓట్అవుట్ పెట్టింది. మీ పర్సనల్ ఒపీనియన్స్, మీ పర్సనల్ ఫైట్స్ని తీర్చుకోవడానికి కాదు ఓట్అవుట్. ఇదేం బాక్సింగ్ రింగ్ కాదు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిపి ఎంతమందికి జరీన్ ఉండటం ఇష్టం లేదు? చేతులు ఎత్తండి. ఎవరికి నువ్వు ఉండటం ఇష్టం లేదు? వాళ్ళు పార్ట్నర్ చేతులు ఎత్తి ఎవరైనా ఎత్తుతారు. ఆస్క్ దెమ్ ద రీజన్. నాగన్న, ఎందుకు ఇష్టం లేదు జరీన్ అంటే? తను నేను చదివినట్టు ఎవరికి చెప్పొద్దు అన్నాడు. రాధాకృష్ణ, ఎందుకు ఇష్టం లేదు జరీన్ అంటే? దాని మాటవే కొంచెం తేడా వస్తుంది మాట్లాడి. సోమిరెడ్డి, వారు పెట్టుకునే గొడవలకి అబ్బాయిలకి మొత్తం కలిపేస్తున్నారండి. అబ్బాయిలకు సేమ్ తీసినట్టున్నారు వాళ్ళని. అంటే వాళ్ళు గొడవలు పెట్టుకోవడం వల్ల టాస్క్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నారు. అసలు మెయిన్ టైం అంతా గొడవలకి వెళ్ళిపోతుంది అనిపిస్తుందా? రమేష్, నీకు కూడా అనిపిస్తుందా? అవును సార్. జరీన్, నీ పార్ట్నరే చెప్తాను గొడవలంటే ఇక్కడ ఉండవండి, బయలుదేరి వెళ్ళిపోతాను. పర్సనల్ గా ఎవరితో నాకు ఆర్గ్యూ అవ్వలేదు, ఎవరితో నేను గొడవ పెట్టుకోలేదు. ఇఫ్ యూ పీపుల్ డోంట్ వాంట్ నీ ఎదురు కూర్చున్న అందరూ నీ ముందే, ఇట్స్ ఓకే. నీ ముందే చేతులు ఎత్తారు. టు కీప్ ఇన్ ద షో కెల్ ఐ లీవ్. ఓకే. నీ పార్ట్నర్ రమేషే చెప్తున్నాడు. రమేష్, అతనితో కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు, అతనే క్లియర్ గా చెప్తున్నాడు. రమేష్, జరీన్ ఒక్క నిమిషం. రమేష్ చెప్పు క్లియర్ గా. సార్, ఇక్కడ లేడీస్ చాలా డిస్కషన్ అండి. నాకు ఇదే కాదు, అందరు నాకు నచ్చలేదు. ఏదో తిట్టుకుంటుంటారు. అసలు వీళ్ళు నాకు నచ్చలేదు సార్ లేడీస్.
అందుకే నేను రేపు ఉదయం వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. వెళ్ళిపోవచ్చు. జెరీన్ ఒక్కటే కాదు, అమ్మాయిలందరికీ సిగ్గుచేటు. అంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు అడవిలో వేరు ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి. కానీ అమ్మాయిలు మాత్రం వచ్చి 5 రోజులు కూడా సరిగ్గా కాలేదు, అప్పుడే గొడవలు గ్రూప్స్. వాళ్ళే తిట్టుకొని కొట్టుకొని ఉంటే మాకెలాగా నేర్పుతారండి? భరత్ ఇక్కడ గ్రూప్స్ కాదు, అందరు కలిసి ఉన్న దాంట్లో నుంచి ముగ్గురు వాళ్ళు డివైడ్ అయ్యారు, మేము డివైడ్ అవ్వాలి. దాన్నే గ్రూప్స్ అంటారు. వాళ్ళు డివైడ్ అయ్యారు. 10 మందిలో ముగ్గురు డివైడ్ అయ్యారు, 7 కలిసి ఉన్నారు అంటే వాళ్ళ మిస్టేక్ అది, మాది కాదు. వాళ్ళు మా దాంట్లో ఎందుకు కలవట్లేదు మా దాంట్లో? అసలు మీరు ఏం చేస్తారు? రీజన్ చెప్పాను అంటే అభిజ్ఞ మీ గొడవల వల్ల వాళ్ళు ఏం నేర్చుకోలేకపోతున్నారని ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరితో కొట్టుకుంటున్నారు అమ్మాయిలు. ఎప్పుడన్నా అబ్బాయిలు కొట్టుకాటం చూసారా మీరు? షోలో ఎవరన్నా చూసారా అబ్బాయిలు కొట్టుకాటం? వాళ్ళని గ్రూమ్ చేయడానికి తీసుకొచ్చాం, మీరు ఇంకా వాళ్ళని చెడగొడుతున్నారు. ఏదో మన నాగరికత నేర్పిస్తాం, మన సివిలైజేషన్ నేర్పిస్తాం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తుంది మిమ్మల్ని. 5 రోజుల్లో 2 కంటెస్టెంట్స్ లెగిసి కెమెరా ముందు వాళ్ళు అదే పనిగా కొట్టుకుంటున్నారు, మేమే నేర్చుకోలేకపోతున్నాం అంటున్నారు. మీరు చేసే టాస్క్లో కూడా ఎక్కువ ఏదో పర్సనల్ ఫైట్స్ కోసం చేస్తున్నట్టు టాస్క్. ఈరోజు ఓట్అవుట్ మొత్తం నేను క్యాన్సిల్ చేస్తున్నాను. మీరు మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోండి ఫస్ట్. టిల్ దెన్ ఐఎమ్ వాకింగ్ అవుట్ షో. అవసరం లేదు. ఓటౌట్ రద్దయిన తర్వాత కూడా కోటలోని రాణులందరూ తమ తమ వాగ్వాదాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మనుషులు కాదు ఇక్కడ చేయడానికి, ఇంట్లో చేయకుండా ఇక్కడ వచ్చి చేయడానికి. షో కోసం కష్టపడుతున్నాం మేము. చేసుకోవాలనుకుంటే వాళ్ళ పార్ట్నర్స్ సరే, వాళ్ళ పార్ట్నర్స్ కి వాళ్ళు చేయరు. మాకు ఇవ్వండి సపరేట్ గా. ఏం తెలుసు? ఏమీ చెప్పలేదు. నా గురించి ఏం చెప్పావు తెలుసు కదా నీకు. నువ్వు ఇక్కడ చేస్తావు, బిచింగ్ చేస్తావు. Just shut up, okay? You I'll just slap you, okay? I will. Even I can slap you. I can slap you. I can slap you. Even I can, okay? Chapter. You just shut up and get lost. అటు నుంచి ఇటు వెళ్ళడం, అటు నుంచి ఇటు వెళ్ళడం తెలుస్తుంది. నా వెనకాల స్టాప్ చేస్తావా? Just shut up. Get out. Just shut up. Just if you are ready to go, go. You are the person who started. You are the one. Choose all of తెలుస్తుంది. అతను మాట్లాడుతున్నాడు. What she said ఒక చెప్పు దెబ్బ పడదు. అర్థం కాదు. I'm not. I'm the you are the creature of the చెప్పు కొట్టిన నేను కాల్ చేశాను. నేను పట్టుకోలే. ఆడుతుందా దొక్కదనా. ఎందుకు పంచేవి పోవే. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న ఈ షో ఎంత ముఖ్యమైందనే విషయాన్ని కోటలోని రాణులుగా ఉన్న సిటీ గర్ల్స్ అంతగా గ్రహించలేకపోయినా ఎక్కడో కొండా కోనల్లో నివసిస్తూ సిటీకి వచ్చిన కొండవీటి రాజాలు మాత్రం అన్ని విషయాలు లోతుగా అర్థం చేసుకుని అందరూ కలిసి ఓ దృఢమైన నిర్ణయానికి వచ్చారు. కొండవీటి రాజా, కోటలో రాణి.